హాయ్ ఫ్రెండ్స్, టుడే వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూద్దాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దానికి మరొక పేరు షార్ నుంచి 2024 డిసెంబర్ 30న సోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దాని పేరేంటి C60, మరొక పేరు PSLVని విజయవంతంగా ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా స్పేడెక్స్ అనే జంట ఉపగ్రహాలను నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టారు. వీటిని ఉపయోగించి అంతరిక్షంలో డాకింగ్ సాంకేతికతను ప్రదర్శించడమే భారత లక్ష్యం. అంతరిక్షంలో 2 ఉపగ్రహాలను అనుసంధానం చేసే సామర్థ్యం ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలకు మాత్రమే ఉండగా భారత్ కూడా వాటి సరసన చేరింది. అంటే డిసెంబర్ 30న 2024లో ఇస్రో పరిశోధన సంస్థ నుంచి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, దానికి మరొక పేరు షార్ నుంచి C60 అనే శాటిలైట్ లాంచ్ వెహికల్ని విజయవంతంగా ప్రయోగించింది మన భారత్. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. NHRC చైర్పర్సన్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణియన్ 2024 డిసెంబర్ 30న బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని మానవాధికార్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఆయనతో పాటు జస్టిస్ విద్యుత్ రంజన్ సారంగి సంఘం సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. రంజన్ సారంగి ఏమో సంఘం సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా రామసుబ్రమణియన్ ఏమో చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించారు డిసెంబర్ 30న 2024లో. ఇంకొక క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్. అమెరికా మాజీ అధ్యక్షుడు జమ్మీ కార్టర్ 100 years జార్జియా రాష్ట్రం ప్లెయిన్స్ నగరంలో 2024 డిసెంబర్ 29న మరణించారు. ఇతను కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షుడుగా 1977 నుంచి 81 మధ్య ఈ పదవిలో ఉన్నారు. ఆయనకు 2002లో నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. కార్టర్ 1924 అక్టోబర్ 1న జన్మించారు. ఇతను రీసెంట్గా మరణించడం జరిగింది. ఇతని గురించి కరెంట్ అఫైర్స్ అందుకు వార్తల్లో నిలిచారు. నెక్స్ట్ క్వశ్చన్స్. దేశంలోని మొట్టమొదటి సముద్రం మధ్యన ఏర్పాటు చేసిన గాజు వంతెనను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 2024 డిసెంబర్ 30న ప్రారంభించారు. ఇది కన్యాకుమారిలోని బంగాళాఖాతంపై ఉన్న వివేకానంద స్మారక మండపం, తిరువల్లూర్ విగ్రహం కలిపేలా 77 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పు, 77 మీటర్ల పొడవుతో 37 కోట్ల వ్యయంతో గాజు వంతెనను నిర్మించారు. ఇది 2000 జనవరి 1న అప్పటి ముఖ్యమంత్రి అయిన కరుణానిధి తిరువల్లవర్ విగ్రహాన్ని ప్రారంభించారు. మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ.